హాయ్ అండి. కాకరకాయ అంటే ఇష్టం లేదా మీకు? ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఫేవరెట్ అయిపోతుంది. నాకైతే వెజిటబుల్స్‌లో ఇది టేస్ట్ చేశాక ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది. మీరు కూడా లేట్ చేయకుండా ప్రాసెస్‌ని చూసేయండి మరి. ముందుగా కాకరకాయలను తీసుకొని దానిపైనటువంటి గనుపులను తీసివేసి మీకు నచ్చినటువంటి సైజులో కట్ చేసుకొని ఆవిరి మీద ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఈ లోపల దీంట్లోకి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికి గాను ఒక మిక్సీ జార్‌ని తీసుకొని మీరు తీసుకున్నటువంటి కాకరకాయల క్వాంటిటీని బట్టి కొబ్బరిను, అలాగే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పుట్నాల పప్పును, అలాగే కారము, రాక్ సాల్ట్‌ను, కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్‌గా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత దానిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర అలాగే ఆవాలను కూడా యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్, కరివేపాకు అలాగే పసుపును కూడా యాడ్ చేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆవిరికి కుక్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఈ విధంగా రెడీ అయిపోతవి. వాటిలో మనం మిక్సీ పట్టుకున్నటువంటి కారప్పొడిని యాడ్ చేసుకునేసి ఇంకో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్.